హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మన ఛానల్లో అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు కదా, ఎగ్స్ అయితే పెట్టినాను అనమాట. సో ఛానల్ని అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా, ఎట్లా వస్తుందో కూడా మాకు తెలీదు. కొత్త కుక్కర్లో అయితే చేస్తున్నా అనమాట. సో చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ని గట్టి అటాచ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయినాయి అనమాట మనకి. సో ఇప్పుడైతే ఎగ్స్ని తీసేద్దాం. హలో ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు అయితే మన ఛానల్లో ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను అనమాట. కుక్కర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక పక్కనైతే తీసేసుకున్నాం. మళ్ళీ అదే కుక్కర్లో ఆయిల్ ఉంటుంది కదా మనకు, దాంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసి దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని మంచిగా ఎగ్స్ని అయితే ఇట్లా మనం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ ఉంటుంది కదా మనకి, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగ, పట్ట, ఇలాయించి, షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, బండ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని మసాలా దినుసులు మంచిగా ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనకు కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, పచ్చివాసన పోయేంత వరకు. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసి తీసి ఉడికించుకోవాలన్నమాట. టమాటో అంతా నలగాల్సిన అవసరం లేదు, పైన పీల్ జస్ట్ పోతే చాలు. టమాటో మెత్తగైన తర్వాత దాంట్లో కారం సరిపడా, ఉప్పు తగినంత, ధనియా పౌడరు, గరం మసాలా, ఎవరెస్ట్ మసాలా అవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకోవాలి, మనకు మసాలాలు మాడిపోకుండా. టీ గ్లాస్ అంతా వాటర్ కూడా పోసుకొని మనకి ఇలా మంచిగా కలుపుకొని మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడైతే ఈ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. పెరుగునైతే మంచిగా చీలుకొని వేసుకోవాలి, లేకపోతే పగిలిపోతాయి. నేను పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా చీలుకొని అయితే పెరుగునైతే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు కలుపుకోవాలి. మనకు మళ్ళీ ఆయిల్ ఇలా పైకి వస్తూ ఉంటుంది కదా, దాంట్లోనే ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర మంచిగా వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకు ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలుతున్నప్పుడే మనము ఏంటంటే హాఫ్ లెమన్ అయితే ఇట్లా వేసేసుకోవాలి, అంటే పిండేసుకోవాలన్నమాట. అండ్ ఈ లోపంతా ఏంటంటే మనం బియ్యాన్ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ గ్లాస్ అయితే చూపిస్తున్నాను కదా, దాని క్వాంటిటీతో నేను 2 గ్లాస్ అంతా రైస్ తీసుకున్నాను అనమాట. సో మనకు వాటర్ కూడా ఇట్లా బాయిల్డ్ అవుతుంది కదా, మనము వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు అయితే మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి, కొంచెం పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. మనకు ఆ వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడైతే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. అందాజ ప్రకారం అయితే వాటర్ కూడా పోసేసుకొని దాంట్లో వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యాన్ని కూడా వేసేసి మంచిగా ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకొని మనకు మిగిలిన ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, సో ఈ ఆనియన్స్ కూడా ఇట్లా పైనుండి వేసుకోవాలి. మనం నార్మల్గా ఇలా మూత పెట్టేసి ఒకసారి ఉడకైతే రానివ్వాలి. సో ఈ విధంగా అయితే ఇట్లా ఉడికొచ్చిన తర్వాత ఒకసారి అయితే మనం ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు ఇట్లా బిర్యానీలో ఎంత మంచిగా ఆయిల్ ఉంటే అంత మంచిగా రైస్ అయితే విడివిడిగా వస్తుంది అనమాట, పుల్లలుగా. ఇంకా బాస్మతి రైస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఒక ఉడికొచ్చిన తర్వాత 4 eggs అయితే ఇట్లా వేసేసుకున్నాం. మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ని, సో అవి కూడా ఇట్లా పైనుండి వేసేసి ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేసుకుంటే మనకు యమ్మీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా ఎక్కువగా హడావిడి పెట్టుకోకుండా ఇట్లా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు నిజంగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, రైస్ కూడా మెత్తగా అవ్వలేదు. కరెక్ట్గా నేను 3 విజిల్స్కి అయితే ఆపేసాను అనమాట. సో చూడండి ఎంత యమ్మీగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేసిన అనమాట కుక్కర్లో ఎగ్ బిర్యానీ అయితే, చాలా బాగుంది టేస్ట్. సో కుక్కర్లో ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది అనమాట, ఇట్లా సింపుల్గా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.